ఇక ఆహారం విషయం అండి. ఒకరికి ఏదో గుత్తొంకాయ కూర నచ్చదు, వంకాయే తినరు, నచ్చదు వంకాయ. ఒక భార్యాభర్త, మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్న భార్యకో భర్తకో గుత్తొంకాయ కూర సర్వశ్రేష్టము, శుభకార్యాలకి వాడే మొదటి పదార్థము వంకాయ. ఇహ అంతే పట్టుకోవడం. ఇది మోస్ట్లీ ఎక్కడ జరుగుతుందంటేనండి, ఈ పులిహార వెరైటీస్లో జరుగుతుంది. మామిడికాయ పులిహార, నిమ్మకాయ పులిహార, గోంగూర పులిహార, చింతపండు పులిహార, పనసపొట్టు పులిహార, ఈ దబ్బకాయ పులిహార, ఈ పులిహార విషయంలో జరుగుతుంది. ఉదాహరణకి ఏదో మనం గుత్తొంకాయ దగ్గర ఎందుకు శుభమైన దానికి చెప్పుకోవడం, పులిహార దగ్గరికే వద్దాం. దబ్బకాయ పులిహార కొంతమందికి నచ్చదండి, ఇహ అంతే. ఈ ఆడదాని అక్కో చెల్లో అన్నో తమ్ముడో, లేదా ఆ మగాడి అక్కో చెల్లో అన్నో తమ్ముడో, వాళ్ళకి దబ్బకాయ పులిహారే చాలా ఇష్టం. ఇక అంతే దున్ని పారేస్తారు. అసలు దబ్బకాయ అంటే ఏంటి, దబ్బపండని పిల్లలు దబ్బపండులా ఉండాలి, దబ్బపండు అంటే పిల్లాడు పుడతాడు మీకంటారు. దబ్బకాయ అంటే 16 ఫలాల్లో కూడా ఇచ్చుకుంటారు. దబ్బకాయ అంటే ఎంత శ్రేష్టం, పచ్చగా పసుపచ్చగా ఉంటుంది. దబ్బకాయ పులిహార ఎంత బాగుంటుంది, నోట్లో అలాగా పులపల్లగా ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. తినకపోవడం ఏమిటి, లేదా తినకపోవడం ఏమిట్రా, ఎందుకు మీకు? వెంటనే ఆ ఇండివిజువాలిటీ లేని ఆడదనుకోండి, మా అక్కో చెల్లో అన్నో తమ్ముడో చెప్పాడు మన ఇంట్లో ఇంక మీట సండే దబ్బకాయ పులిహార ఉండాల్సిందే అని గొడవ పెట్టుకుంటుంది భర్తతోటి. కుటుంబ కలహాలు ప్రారంభం. ఇండివిజువాలిటీ లేని మగాడు అనుకోండి, మా అక్కో చెల్లో అన్నో తమ్ముడో దబ్బకాయ పులిహార తింటారు, నీ వల్లే దబ్బకాయ పులిహారకి నేను దూరం అయిపోయాను, దబ్బకాయ పులిహార కూడా చేయడం చేత కాదు, అసలు నీ తల్లికి వచ్చో రాదో, నీ తల్లి అసలు అత్తగారి దగ్గర ఉందో లేదో అంటూ దునిపారేస్తాడు. కుటుంబ కలహాలు ప్రారంభం. దబ్బకాయ పులిహార వాళ్ళు తినకపోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? మీ ₹1,00,000 పోతాయా? మీ పిల్లల బంగారు భవిష్యత్ అంతా వాళ్ళు లాగేసుకుంటున్నారా? మీ భార్య లేక భర్త యొక్క ఆనందం అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారా? మీ ఇళ్ళు వాకిళ్ళు, మీ పొలాలు పుట్రలు, మీ స్థలాలు, మీ ఆఫీసులు, మీ కార్లు మేడలు, మీ బంగారు నగలకి చక్రాలు కట్టి లాక్కుపోతున్నట్ట? దబ్బకాయ పులిహార వాళ్ళు తినకపోతే కలిగే నష్టం ఏమిటి మీకు? మీ పిల్లలకి నచ్చనిది మీరు చేసి పెట్టగలరా వారానికి ఒక్కరోజేనా? మీ భార్యకి నచ్చనిది మీరు చేయించుకు తినగలరా నెలకి ఒక్కరోజేనా? మీకు ఇష్టం లేనిది మీరు చేయగలరా నెలకి సంవత్సరానికి ఒక్కసారైనా? ఇవేమైనా జరుగుతాయా? మరి ఎందుకండి పక్కింట్లో మీ అక్కో చెల్లో లేదా అన్నో తమ్ముడు దబ్బకాయ పులిహోర తినరు, ఆ లైఫ్ పార్ట్నర్ అని మీరు గొడవలు చేస్తారు? అవివేకంగా లేదు ఇది? అసహ్యంగా లేదు? ఇక ఇంకో వర్గీయులు, ఇంకొక ఉదాహరణ. అన్నో తమ్ముడో లేదా అక్కో చెల్లి భర్తో సమాజానికి ఏదో ఒక సేవ చేస్తారనుకోండి, అంటే వృద్ధాశ్రమానికి రెగ్యులర్గా డబ్బులు ఇస్తారనుకోండి. మనం ఉదాహరణలు చెప్పుకుంటున్నాం, ఇవన్నీ జరిగాయనో జరుగుతాయనో కదా. ఇక అంతే, ఈ ఆడదాని యొక్క భర్త కూడా వృద్ధాశ్రమానికే డబ్బులు ఇవ్వాలి, లేదా ఈ మగాడు వృద్ధాశ్రమానికే డబ్బులు ఇవ్వాలి. వీడేదో ఒక అనాథ శరణాలయానికి డబ్బులు ఇవ్వటమో, లేదా ఇంకొక సేవ సమాజానికి లేదా ఆ చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి ఇంకొక సేవ చేస్తే నప్పదు. అయ్య బాబా ఏమిటి చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి ఇంటి వాళ్ళకి ఇలాంటి సేవలు చేస్తారా, ఏమైనా పనివాడా, మీ ఆయన పనివాడా అని దున్నేస్తారు. ఇండివిజువాలిటీ లేని ఆడది వెంటనే అది పట్టుకుంటుంది. మీరు ఏమైనా పనివారా, ఈ సహాయం చేయడం అంటే వృద్ధాశ్రమాలకే ఇవ్వాలని గొడవ చేస్తుంది. కుటుంబ కలహాలు ప్రారంభం. లేదా ఇండివిజువాలిటీ లేని మగాడు అనుకో, ఇదిగో మా అన్న తమ్ముడు అక్క చెల్లి చెప్పారు, నేనేమైనా పనివాడినా, ఈ సహాయం చేయడం అంటే నేను వృద్ధాశ్రమానికే సహాయం చేస్తా వెళ్ళి అని గొడవ పెట్టుకుంటాడు భార్యతోటి. కుటుంబ కలహాలు ప్రారంభం. ఏమంటే మీరు చేసే సహాయం మీరు సమాజంలో ఎలా ఉంటారో అదే కరెక్ట్ ఉనికా, అదే కరెక్ట్ పద్ధతా? మీరు సమాజంలో ఎలా ఉంటారో అలాగే ఉండాలా? మీరు ఇంట్లో ఎలాంటి సహాయం మీ భార్యకి చేస్తారో, లేదా మీ భర్త మీకు ఎలాంటి సహాయం చేస్తారో అలాగే చేయాలా? మీరు ఏం తింటారో అదే తినాలా? మీరు ఎలా ఉంటారో అలాగే ఉండాలా? అయితే ఒక్క మాట అడగనా, మీకున్న సుఖాలన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలరా? మీకున్న సుఖాల్లో ఒక హెచ్చుపాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కార్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి 4 కార్లు ఉంటే మీరు భరించగలరా? మీ ఇంటి ఇల్లాలకి ఒక 25 కాసులు 50 కాసులు ఉందనుకోండి, ఆ ఇంటి ఆడది ఒక 100 కాసులు కొనుక్కుంటే మీరు సహించగలరా? మీకు 2 3 పిల్లలు ఉంటే వాళ్ళకి 5 మంది పిల్లలు పుడితే మీరు భరించగలరా? రెండో ప్రశ్న వేస్తున్నానండి నేను, వారికున్న కష్టాలన్నీ మీరు తీసుకోగలరా?
వారు కోల్పోయినవన్నీ మీరు కోల్పోగలరా? వారికి లేనివి మీకు ఉండి ఉంటే అది కోల్పోగలరా? మీ సుఖాలు ట్రాన్స్ఫర్ చేయలేరు. మీ సుఖం కంటే ఒక పాలు ఎక్కువ ఉంటే మీరు భరించలేరు. వారి కష్టాలు ఒక్కటి మీరు కనీసం ఊహించలేరు. వారికి లేనిది మీరు కోల్పోలేరు. ఇవేవి చేయలేనప్పుడు వారి జీవన విధానంలో, వారి జీవన శైలిలో, వారి అభిప్రాయాల్లో, వారి ఆలోచనలో, ఆ భార్యాభర్తల సంసారంలో ఏది ఉండాలో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మీరెవరు చెప్పడానికి? మీరెవరండి చెప్పడానికి? కన్న తల్లిదండ్రులే పెళ్ళయ్యాక అది వాళ్ళది వేరే కుటుంబం, వేరే జీవితం అనుకుంటున్నప్పుడు మీరెవరండి చెప్పడానికి? ఇండివిజువాలిటీ లేని ఆడది మీ సొంతమని, ఇండివిజువాలిటీ లేని మగాడో మీ సొంతమని వాళ్ళ కుటుంబంలో దున్నేయడానికి మీరెవరు? మూడో క్లిప్పింగు మీ ఆలోచన విధానం మార్చుకోవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించచ్చో చేస్తాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRSH.